అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంతర్వేదికరలో వంగవీటి రంగా విగ్రహాన్ని కాపు సంఘాలు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పర్మిషన్ లేదు అంటూ పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులకు కాపు సంఘ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని చెప్పినా వినకుండా పోలీసులు విగ్రహాన్ని తొలగించారని కాపు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విగ్రహం తొలగించినప్పటికీ అదే ప్లేస్ లో పెట్టడానికి కాపు సంఘాల నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అయినా లెక్క చేయకుండా తిరిగి విగ్రహాన్ని అదే ప్రదేశంలో కాపు సంఘ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో రంగ విగ్రహం చేయి విరిగిపోయిందని కాపు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఏర్పాటు చేస్తున్న సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. స్థానికులు అక్కడ ఏదైతే రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారో ఆ ప్లేస్ లో నిన్న రాత్రి అప్పటికప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కుర్రవాళ్ళు అక్కడ ఈ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే స్థానికంగా ఉండే మరి కొందరు దీన్ని వ్యతిరేకించడంతో ఉదయాన్నే పోలీసులు అక్కడ చేరుకుని ఆ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన అయితే చేపట్టారు. ఈ సమయంలో కొంతమంది ఆందోళనకారులు పోలీసులపై తిరగబడటం, అక్కడే ఉన్న పోలీసులకి ఆందోళనకారులకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆందోళనకారులు అయితే కొంతసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళన అయితే చేశారు. తాము ఏదైతే విగ్రహం ఏర్పాటు చేశారో దానికి సంబంధించి పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నామని, అయినప్పటికీ కూడా పోలీసులు ఇది తమ మాట వినకుండా ఈ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు అయితే చేశారని వారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపేట డిఎస్పీ మురళీమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే పంచాయతీ ఏదైతే అనుమతి ఇచ్చిందో దానికి సంబంధించి విగ్రహాన్ని పెట్టుకోవచ్చని పోలీసులు చెప్పడంతో తిరిగి మళ్ళీ యథాస్థానంలో ఈ వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ఏదైతే ఆందోళనకారులు పోలీసులు ఉన్నారో వారి మధ్య ఘర్షణ ఎక్కువ అవడంతో ఈ వంగవీటి మోహన్ రంగా యొక్క ఒక చెయ్యి విరిగిపోవడం జరిగింది. దీంతో మరింత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఆందోళనకారులకి అదేవిధంగా పోలీసులకు కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. అమలాపురం ఆర్టీఓ అదేవిధంగా మాధవి సంఘటనా స్థలాన్ని చేరుకుని ఆందోళనకారులతోటి అదేవిధంగా పోలీసులతో కూడా చర్చలు జరిపి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని, విగ్రహం ఏర్పాటుకి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా వాళ్ళు అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.